అమ్మా నాన్న మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. అది తొందరగా చెప్పండి, నేను వెళ్ళి పకోడీలు వేసుకోవాలి. వేసుకుందులే నువ్వు నీ పకోడీలు. నాన్న ఈ బీపీ టాబ్లెట్స్ తీసుకోండి. మధ్యాహ్నం వేసుకున్నాను కదమ్మా. అంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్కి కొంచెం డబుల్ డోస్ కావాలి కదా, అందుకే. నాన్న ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ విన్నాక కోపడద్దు, టెన్షన్ పడద్దు. బీపీ ఫ్లక్చువేట్ అయితే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒసే నువ్వు చెప్పే మ్యాటర్ ఏమో గానీ నువ్వు ఇచ్చే బిల్డక్ నాకు కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. నాన్న సుబ్బుకి పెళ్లి చేసుకుని జాబ్ చేయాలని ఉందంట. ఓసోస్ ఇంతేనా తెంగరదానా? ఎందుకే ఇంత కంగారు పడతావు? అబ్బా ఒక్క సెకండ్ గుండె ఆగినట్టు అనిపించిందండి. ఏంటి నీకు కూడానా? దానికి టైం ఉందమ్మా, ఇప్పుడు చెప్పే మ్యాటర్ వినండి. నాన్న సుబ్బుకి చాలా ఫాస్ట్ గా పెళ్లి చేసేయాలి. దానికేముంది, చాలా సంబంధాలు వస్తున్నాయి. ఏదో ఒకటి చూసి ఖాయం చేసేద్దాం. చెప్పవే. నాన్న మీరు మ్యాచెస్ చూడాల్సిన అవసరం లేదు. సుబ్బు ఆల్రెడీ ఒక అబ్బాయిని చూసేసుకుంది. లైట్ గా గుండెని వస్తున్నట్టుందేంటే. నాన్న వాటర్ ఏమన్నా తేవాలా? నువ్వు వాటర్ పక్కన పెట్టి అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. అసలు ఏం మాట్లాడుతున్నావే? ఇంతకు వాడిది ఏం కులము? శ్రీకాకుళం. ఈ రోజులో కూడా కులం పిచ్చేంటమ్మా, మంచిగా చూసుకుంటే సరిపోదా? అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అయితే జీవితాంతం ఒంటరిగానే చావాలి. నానా నా ఆఫీస్ ఫ్రెండ్ అర్జున్ ఉన్నాడు కదా. ఉన్నాడైతే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం నాన్న. ఇదేం రోజుల నుంచి నడుస్తుంది? ఒక 2 months నుంచి నడుస్తుంది నాన్న. కానీ అబ్బాయి చాలా మంచోడు నాన్న. వాడు మంచోడో చెడ్డోడో నువ్వు కాదు, నేను డిసైడ్ చేయాలి. నేను పెళ్లి చేసుకునేది నిన్న మీ అయ్యనా? వాడు పెళ్లి చేసుకోబోయేది నిన్నైనా నచ్చాల్సింది నాకు. మీ నాన్నకి నచ్చాల్సింది మీ అమ్మ, నేను కాదు. వాడిని ఇంటికొచ్చి ఒకసారి కలవమని చెప్పు. నేను రానుగా. అర్జున్ మరి లేకపోతే ఏం సుబ్బు? ఇంతకీ నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయం చెప్పావా లేదా ఇంట్లో? ఏం మాట్లాడుతున్నావు అర్జున్? మీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని తెలిస్తేనే నాన్నకి ఆల్మోస్ట్ గుండె ఆగిపోయింది. ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వస్తే ఆ తర్వాత అలా అయ్యబడి అపోలో కలెక్ట్ చేసుకోవాలి మామా. నీకేం కాదు అయ్యేది నాకు, నువ్వు కొడుతూ వ్యక్తులు వచ్చేది నాకు. అర్జున్ వాడిని వదిలే కానీ మనం వెళ్దాం పదా. వెళ్దాంపా. ఇంతకెక్కడికి? ఇంకెక్కడికి? మా ఇంటికి. నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు సుబ్బు. నువ్వేమైనా పెద్ద ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నావా? ప్రిపేర్ లేదు ఏం లేదు. నడు మ్యాటర్ క్లోజ్ చేద్దాం. అరే ఏం కాదురా, అన్నిటికీ మేము ఉన్నాం కదా. అంతే అంటావా? అంతేరా, అన్నిటికీ మేము ఉన్నాం కదా, భయపడకు. కానీ కొంచెం భయం అవుతుందిరా. భయపడకు మామ, అన్నిటికీ మేము ఉన్నామని చెప్తున్నా కదా, పదా చూసుకుందాం. సరేరా వెళ్దాం. అర్జున్ ఒక్క 1 minute, అమ్మ నాన్న వస్తున్నారు. రమ్మను. రే కొంచెం భయంగా ఉందిరా. రే నువ్వు భయపడకరా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా? మాతో పాటు దేవుడు ఉన్నాడని చెప్తున్నా. వచ్చాడు రా. ఓకే. అర్జున్ జరిగిందంతా మా అమ్మాయి చెప్పింది చూడమ్మా. ఇక చూసేదేం లేదు అంకుల్, పెళ్లి చేసేదే. వీళ్ళలా సాగదీసి చెప్పడం నాకు రాదు. సుబ్బు ప్రెగ్నెంట్ చేసింది, దాని సాక్ష్యం మేము. అరే మీరెంత స్ట్రిక్ట్ ఫాదర్ అయినా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అరే మా నేను చూస్తుండ్రా. సీట్ చూసిన ప్రెస్ ఏం కాదంటే నేనున్నాగా. ముసుకుని కూర్చోరా. అరే నేను నీకే హెల్ప్ చేస్తున్నా, నువ్వే నా తిరుతావు ఏంటి? వాళ్ళ నాన్న చచ్చిపోతే ఈజీగా పెళ్ళి అవుతుందనా? రే నువ్వు కొంచెం సైలెంట్ గా కూర్చోరా, అదే నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. కొడతాడు. నానా ఏం కాదు, జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నానా ఏం కాదు.
అదేం లేదు సుబ్బు, మధ్యాహ్నం నాన్ వెజ్ బాగా మెక్కినట్టున్నాడు, గ్యాస్ ప్రాబ్లం అనుకుంటా. ఒక గ్లాస్ మిగిలిన తెచ్చిచ్చే సెట్ అయిపోద్ది. రేయ్ నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా పెళ్ళం పిల్లలకి నోట్లో పురుగుల మంది పోసేసి నా లుంగికి ఫ్యాన్ కూరేసుకుని చచ్చిపోతాను. ఒరేయ్ నువ్వు నోరు మీరా ప్లీజ్ రా. హుసే ఎక్కడ దొరికారా ఈ జంగిలీ గాళ్ళు? మాటలతో చంపేయగలరా నువ్వు? హంతకుడు రా నువ్వు. సారీ అంకుల్, సారీ. నమస్తే సార్, ఏంటి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు? రండి భాస్కర్ రావు గారు, కరెక్ట్ టైంకి వచ్చారు. కూర్చోండి. ఏమేం సార్? మొన్న చలపతిరావు గారికి పట్టిన గతే నాకు కూడా పట్టిందండి. అసలు ఏమేం సార్? మొన్న ముగ్గురు మా ఇంటికి లంచ్కి వచ్చారని చెప్పాను కదా, వీళ్ళే సార్. అది సరే సార్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంకుల్ అడుగుతున్నారు కదా, చెప్పు. అంకుల్ రేయ్ నువ్వు నోరు తెరిస్తే చంపేస్తాను. లాగ్ లేకుండా చిటికలో చెప్తా అంటున్నా. సరే ఏడు. చెప్పు చెప్తా. చెప్పండి భాస్కర్ రావు గారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముందండి, ఇలాంటివన్నీ మన ఇంటా వంట లేవు. ఈ విషయం నలుగురికి తెలిస్తే మన పరువు పోతుంది. ఏం బాబు విన్నావా? అంకుల్ ఈ నలుగురు ఏమనుకుంటారనే తీరి అంతరించిపోయింది అనుకున్నా. ఇంకా ఉందా? ఆంటీ సుబ్బు మీ కడుపులో ఉన్నప్పుడు పురిటి నొప్పులు మీరొక్కరే మోసారా, మీతో పాటు ఆ నలుగురు కూడా మోసారా? అంకుల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అయ్యిండి 2 కూతుర్ని చదివించారు, ఒకరికి పెళ్లి కూడా చేశారు. ఫైనాన్షియల్గా మీకు ఎన్నో కష్టాలు వచ్చుంటాయి. అప్పుడు ఈ నలుగురు వచ్చి ఎప్పుడైనా సపోర్ట్ చేశారా అంకుల్? అంకుల్ ఆ నలుగురు గురించి మీరు ఆలోచించకండి. ఆ నలుగురు ఎవరో కాదు, ఈ భాస్కర్ రావో, ఏ సుబ్బారావో, ఏ రోడ్డున పోయే అప్పారావో ఏంటాడు. వాళ్ళు ఇదంతా జస్ట్ టైం పాస్ కోసమే చెప్తారు అంకుల్. వీళ్ళకి మీ మీద ఎలాంటి అఫెక్షన్ తొక్క ఉండదు, అంతా నాటకమే. ఏ బాబు లే, బయలుదేరు. వచ్చాడు పెద్ద నీతిమంతుడు మాటలు చెప్పడానికి. చెప్పేవాడు పుల్లారావు అయితే ఈయనవాడు భాస్కర్ రావు అన్నట్టు ఉంది. భాస్కర్ రావు అంకుల్ చుట్టుపక్కల ఏదైనా డెంటల్ క్లినిక్ ఉందా? చాలా ఉన్నాయి. పక్కనేగా? అవును పక్కనే. షూరా? షూర్. ఇంకొకసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేస్తే నిజం చెప్తున్నా, కొడితే మినిమం 3-4 పళ్ళు రాలిపోతాయి. అర్జున్! అంకుల్ మీ ఫ్రెండ్ని తిట్టినందుకు మీ కోపం రావచ్చు, తప్పులేదు. ఈ పెద్ద మనిషి వేరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ఊరంతా తిరిగి ఎలా డిస్కస్ చేస్తాడో, రేపు మీ ఫ్యామిలీలో జరిగేది బయట అలానే డిస్కస్ చేస్తాడు కదా. ఇలాంటి వాళ్ళ సలహాలతో మీ కూతురు భవిష్యత్తు ఎలా డిసైడ్ చేస్తారు అంకుల్? అంకుల్ ఒక 2 నిమిషాలు నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను సుబ్బు 2 నెలలుగా రిలేషన్లో ఉన్నాం. ఒకరికొకరంటే చాలా ఇష్టం అంకుల్. ఒకసారి ఫ్లాట్లో ప్రైవేట్గా కలిసినప్పుడు అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను చేసింది కరెక్ట్ అని డిఫెండ్ చేసుకోవట్లేదు, నేను చేసిన తప్పే. దానికి మీరు ఎటువంటి శిక్ష చేసినా నేను ఫేస్ చేస్తాను అంకుల్. నన్ను సుబ్బుని విడదీయడం తప్ప. ఆంటీ మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంట కదా, మీ క్యాస్ట్ లాగా మారడానికి ప్రాసెస్ ఏంటో చెప్పండి, మారిపోతాం. నేను దానికి కూడా రెడీ. అంకుల్ కడుపులో బిడ్డను పెట్టుకొని మీకు చెప్పలేక బయట వాళ్ళకి చెప్పలేక తను ఎంత నరకం అనుభవించిందో దగ్గరుండి చూశాను అంకుల్. ఒక బాయ్ ఫ్రెండ్గా తన నొప్పిని నేనే చూడలేకపోయాను. మీ కూతురు అంకుల్, తన బాధను మీరు తట్టుకోగలరా? ఆఖరికి బేబీని అబార్ట్ చేసుకోవడానికి కూడా రెడీ అయింది అంకుల్. అయ్యో అది అలా బుద్ధి చెప్పండి సార్. అమ్మాయి కడుపు అది తీయించేసి వేరే పెళ్లి చేయండి. ఈ చిల్లరగాళ్ళని బయటకు నెట్టేయండి. ఎవడ్రా చిల్లరా? 4 కోసుపడి బాబు ఆగరా. వీడిని కూడా ఒక దెబ్బ కొట్టండి. ఏమండి? దెబ్బేస్తాను సార్. మీరు ఇక దొబ్బేయండి సార్. ఇలాంటిది ఏదైనా ఉంటే ముందు నాకు చెప్పాలి కదా. సుబ్బు స్కానింగ్ అయిపోయిందా? అక్కడ అడుగు.
డాక్టర్ స్కానింగ్ అయిపోయిందా? బేబీ హెల్త్ ఎలా ఉంది? ఇంతకీ నా కూతురు పుడుతుందా కొడుకు పుడుతున్నాడా? వద్దు చెప్పకండి. సస్పెన్స్. తన కడుపులో నీ కూతురే లేదు అర్జున్. హో కొడుకా? రారా నా కొడక. కొడుకు కూడా కాదు అర్జున్. అంటే మరి అటు ఇటు కాకుండా ఏమన్నా? తను అసలు ప్రెగ్నెంటే కాదయ్యా. హే జోక్ చేయకండి డాక్టర్, యు ఆర్ నాట్ అన్ యాక్టర్. అదే పని మరి నాకు 2 గంటలు స్కానింగ్ చేసి మరీ జోక్ చేయడానికి. ఏమో చేసింది, స్కానింగా లేదా ఫ్యామిలీ ప్లానింగా? తన కడుపులో ఫీటస్ లేదు, అంటే బేబీ ఫామ్ అవ్వలేదు. కావాలంటే రిపోర్ట్స్ వస్తున్నాయి, చూసుకో అర్జున్. లేదు డాక్టర్, ఖచ్చితంగా తను ప్రెగ్నెంటే. చేసింది నేనే. ఏమైందో క్లియర్ గా చెప్తే ఐ కుడ్ హెల్ప్ యూ అర్జున్. చెప్పు. నేను నా గర్ల్ ఫ్రెండ్ ప్రొటెక్షన్తో చేసుకున్నాం. తను ప్రెగ్నెంట్ అయింది. ప్రొటెక్టెడ్ గా చేసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటయ్యా? ఆ ప్రొటెక్షన్ కి నా ఫ్రెండ్స్ బొక్క పెట్టారు డాక్టర్. ప్రొటెక్షన్ కి బొక్క పెట్టడం ఏంట్రా? సరే అమ్మా, నువ్వు టెస్ట్ ఎక్కడ చేయించుకున్నావు? ప్రెగ్నెన్సీ కిట్తోనే డాక్టర్, కానీ దాంట్లో ఏమైనా ఎర్రర్ ఉండి తప్పుగా చూపించుంటే? చూడమ్మా, ప్రెగ్నెన్సీ కిట్ లో ఎర్రర్ ఉంటే నెగటివ్ అని చూపిస్తుంది కానీ పాజిటివ్ అని చూపించదు. డాక్టర్ ఒక్క సెకండ్. దేవుడా ప్లీజ్ నెగటివ్ రావాలి. నెగటివ్. ఇదేంటి నెగిటివ్ కిట్ ఇక్కడ ఉంది? ఇది పాజిటివ్ కిట్. ఇది ఇక్కడ పెడతా, మా ఆయన చూసి సర్ప్రైజ్ అవ్వాలి. పాజిటివ్ వచ్చిందేంటి? అయిపోయింది నా పని. కాదు డాక్టర్, తనకి డిసీనెస్ వచ్చింది. అది లో బీపీ వల్లరా. డాక్టర్ మరి పుల్లగా ఆవకాయ తినాలనింది. నువ్వు ఆవకాయ తినవా? నెయ్యి వేసుకొని మరీ తింటా. మరైతే నువ్వు కూడా ప్రెగ్నెంట్ అంటావా? అవును డాక్టర్. కాదు డాక్టర్. డాక్టర్, వన్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పీరియడ్స్ ఎందుకు మిస్ అయిందంటారు? అమ్మాయిలకి కొన్నిసార్లు వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని బట్టి పీరియడ్స్ మిస్ అవ్వడమో లేక లేట్ గా రావడమో అది కామనే. కంగారు పడకయ్యా అర్జున, ఈసారి గట్టిగా ట్రై చేయి, ఫాదర్ అయిపోతావు. అంతే అంటారా డాక్టర్? సిగ్గులేదు. ఎవరు బ్రో కొడతారేంటి బ్రో? మొత్తానికి మీ పెళ్ళైంది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మావా. ఈ బంటిగాడు బ్లెస్సింగ్స్ మీ ఇద్దరికి ఉంటాయిరా. దీర్ఘాయుష్మాన్ బావా. వేడి ఇప్పుడే వస్తా బ్రో. నేను బ్రో లాయర్ని, పోలీస్ని బ్రో, పైలట్ని, డాక్టర్ని బ్రో. నేను బ్రో జిహెచ్ఎంసీ క్లీనర్ని. సరిగా చెప్పరా నీ అయ్యా. బ్రో కామరాజుని. కామరాజు గారు చెప్పు. గుర్తొచ్చిందా? నువ్వు ఇచ్చిన ప్రొటెక్షన్ తో చమేలితో తొందరలో పని కానిచ్చేసాను బ్రో. దానికి కడుపు అంట, నేను ఫాదర్ అంట. ఎవరో ఇద్దరు వచ్చి బావా బావా అని బట్టలేసి కొడుతున్నారు. జీవితం నీకు మంచి గుణపాఠం నేర్పించింది బ్రో. నువ్వు అలా అనకు బ్రో, నువ్వే కాపాడు బ్రో. ఏం చేసినా పెళ్లి తర్వాతే. ఒకవేళ తప్పు జరిగిపోయింది అనుకో, దానికి మొత్తం బాధ్యత మనమే తీసుకోవాలి కదా బ్రో. నువ్వు అలా అనకు బ్రో, నువ్వే కాపాడు బ్రో. ఇక ఈ కామరాజు గారి కామానికి కామాలు లేదు, ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఎంజాయ్ పండగ. గైస్, మీ అందరి ముందు నేను అర్జున్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. అర్జున్, నువ్వు కాబోతున్న ఫాదర్ మళ్ళీ సూన్. ఏంటి మళ్ళీనా? న్యూ టెన్షన్స్ లోడింగ్. శుభం, అంతా మంచి జరిగింది. అర్జున, సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఏమైనా వెయిట్ చేస్తున్నారంటావా? అప్పా 10 ఎపిసోడ్ నుంచి ఇది మోసి మోసి మెడ పట్టేస్తుండదురా. ఎందుకు ఎదురు చూడర్రా? ఈ అర్జున్ గారి కోసం ఆడియన్స్ కోటికలతో ఎదురు చూస్తారు. వాళ్ళు ఎదురు చూడడం ఏమో గానీ మీ కాస్ట్యూమ్ కోసం కృష్ణనగర్ 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడేంట్రా తొందరగా చూడలేకపోతున్నా. నువ్వు స్మోక్ ఆపు. ఈడొకడు కట్ చెప్పినా కూడా స్మోక్ వేస్తాడు, షార్ట్ లో మాత్రం స్మోక్ వేయడు. ప్యాకప్. మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ కలుద్దాం. పంగనామాలు.
వెళ్ళొస్తామే.